రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై హైకమాండ్ చర్యలు తీసుకుంది. సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తొలగించారు. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై హైకమాండ్ చర్యలు తీసుకుంది. సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తొలగించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఒకవైపు థియేటర్ల బంద్ వెనుక ఉన్న శక్తులు ఎవరో విచారణ జరిపించాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే వ్యాఖ్యలు కూడా చేశారు. ఇదే నేపథ్యంలో జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై కూడా ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశించారు. సో ఏ విధంగా చూడాలి పరిణామాలు? మొత్తం మీద చూసుకుంటే అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో కూడా ఏదైతే అత్తి సత్యనారాయణ రాజమండ్రికి సంబంధించిన జనసేన నాయకుడు దీంట్లో పాత్ర ఉందని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దీంట్లో మీరు భాగస్వాములయ్యారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇది అబద్ధమా నిజమా అనేది తేలే వరకు పూర్తి స్థాయిలో కూడా మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి తొలగిస్తున్నట్లు కూడా జనసేనకి సంబంధించిన ఒక అధికార ప్రకటన అయితే వెలువడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఇది తేలే వరకు, ఇది నిజమా అబద్ధమా అనేది పూర్తి స్థాయిలో తేలే వరకు మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలకి, పార్టీ విధానాలకి, అలాగే పార్టీకి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర హెడ్ కాన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ జనసేనకి సంబంధించిన వేములపాటి అజయ్ కుమార్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఎందుకంటే గత వారం రోజుల మీదుగా సినిమా థియేటర్ల బంద్ నేపథ్యంలో ఇటు సినీ ఇండస్ట్రీకి, పవన్ కళ్యాణ్కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్కి సంబంధించి కూడా మేము కారణంగా ఉంటే మేము కారణంగా దాని ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో దీంట్లో కర్తా కర్మాకరి అంటే తూర్పుగోదావరి జిల్లా నుంచే ముందుగా సినిమా థియేటర్ల బంద్ అనే ప్రస్తావన వచ్చిందని చెప్పి నిన్న దిల్రాజు ప్రకటన చేసిన నేపథ్యంలో సత్యనారాయణ సస్పెండ్ చేస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది. రైట్ శివ, అత్తి సత్యనారాయణపై జనసేన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఆయనపై ఆరోపణలు ఉన్నాయి, నిరూపించుకోవాలి అంటూ కూడా జనసేన అయితే ఆదేశించింది. అంటే సొంత పార్టీలోనే పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటుదారులు పుడుతున్నారని అనుకోవచ్చా? ఏ విధంగా చూడాలి? ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా థియేటర్లు, రాజకీయ పార్టీ అన్ని కూడా వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సినిమా థియేటర్ల వ్యవహారానికి సంబంధించి కూడా ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు ఈ అంశం అంటే థియేటర్ల బంద్ అనే అంశం తెర మీదకి రావడంతో కూడా పెను దుమారాన్ని లేపింది. ఈ వర్గాల నుంచి సినిమా థియేటర్ వారికి సంబంధించి 2 లేఖల కార్యాలయం నుంచి విడుదలైన నేపథ్యం కనిపిస్తా ఉంది. దీంట్లో పూర్తి స్థాయిలో బాధ్యుడిగా జనసేనకి సంబంధించిన సత్యనారాయణ కారకుడు అని చెప్పి కూడా ప్రాథమిక విచారణలో జనసేన నిర్ధారించిన నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక వాస్తవానికి ఈ వివాదానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జనసేనకు సంబంధించిన వ్యక్తే కారణం కావడంతో కూడా ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాలకు సంబంధించి కానీ మిగిలిన అంశాలకు సంబంధించి కూడా జనసేన పార్టీలో ఒక పెను సంచలనంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సొంత పార్టీ నేతలే పవన్ కళ్యాణ్ పట్ల ఈ రకంగా వ్యవహరించడం సరైన విధానం కాదని చెప్పి కూడా పార్టీ నేతలు అయితే విమర్శల వర్షాన్ని గుర్తిస్తా ఉన్నారు. రైట్ శివ, అత్తి సత్యనారాయణ తన సభ్యత్వాన్ని పార్టీలో రద్దు చేయడం పట్ల ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఆయన వర్షన్ కానీ ఆయన అనుచరులు ఏమైనా చెప్తున్నారా? ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ సమాచారం ఆయన కొద్దిసేపట్లో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి చేరిన తర్వాత ఈ అంశానికి సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో తన పాత్ర ఉందా లేదా, ఉంటే తాను ఎందుకు ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చింది ఏమిటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలను ఆయన అయితే ఖచ్చితంగా ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ వివరించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థియేటర్ల బంద్ వెనుక శక్తులున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించడం వెనుక కానీ, తర్వాత ఇప్పుడు రాజమండ్రి ఇన్ఛార్జ్ను సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల కానీ జనసేన వర్గీయులు ఏమంటున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా వచ్చే నెల 12వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో
సినిమా థియేటర్ల బంద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా జనసేన నాయకులు తీవ్ర స్థాయిలో ఆ నలుగురిపై విమర్శల వర్షాన్ని ఎక్కుపెట్టారు. అయితే ఆ నలుగురితో పాటు తాజాగా జనసేనకి సంబంధించిన రాజమండ్రి నగర ఇన్ఛార్జి సత్యనారాయణ ఉండటంతో కూడా జనసేన నాయకులు అతనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వ్యక్తులపై సస్పెన్షనే కాదు, అతనిపై కేసు నమోదు చేసి కూడా విచారణ చేపట్టాలని చెప్పి కూడా జనసేన నుంచి అయితే ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. సత్యనారాయణతో పాటు ఎవరైతే దీంట్లో బాధ్యులు ఉన్నారో ఆ నలుగురుగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలనేది జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి అయితే ప్రధానంగా ఈ డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. రాజకీయ రైట్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అయితే నిర్మాత అల్లు అరవింద్ పూర్తిగా సమర్థించారు. అయితే దిల్ రాజు వ్యాఖ్యలు మరో విధంగా ఉన్నాయి. ఈ వీటి పట్ల ఇప్పుడు జరుగుతున్న థియేటర్ల బంద్ చుట్టూ జరుగుతున్న పరిణామాల పట్ల సినీ వర్గాల్లో ఎటువంటి చర్చ నడుస్తుంది? ఈ థియేటర్ల బంద్ అంశం ఎప్పటికీ ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా గత 15-20 సంవత్సరాల కాలంగా కూడా టోటల్ సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లో ఉందనేది విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆ కొంతమందిలో నలుగురు ప్రధానమైన పాత్రదారులు, సూత్రధారులు అని చెప్పి గత 10 రోజులుగా కూడా జనసేనకు సంబంధించిన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసుకున్న పరిస్థితి కనిపించలేదు. అల్లు అరవింద్ అయితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో తన పాత్ర లేదు, ఆ నలుగురిలో నేను లేను అని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దిల్ రాజు అయితే మాత్రం ఆయన మాట్లాడిన విధానం కానీ లేకపోతే ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలకు సంబంధించి కూడా కొంత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి కారణమయ్యాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా వ్యవహారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన సినిమా విషయంలో ఈ రకంగా వ్యవహరించడం, అలాగే ఆయన 3 రోజుల క్రితం ఒక లేఖ రాసిన దాని పట్ల లైట్ గా తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరు పట్టించుకోకపోవడం, ముఖ్యంగా దానిపై దృష్టి కేంద్రీకరించకపోవడం కూడంగా, అలాగే నేను బాధ్యుని కాదు అని చెప్పి ఎవరికి వారు ఇంకొకరి మీద నింద వేసి తప్పించుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దిల్ రాజు వ్యవహార శైలిపైతో పాటుగా మిగిలిన వ్యక్తుల తీరుపై కూడా డిప్యూటీ సీఎం చాలా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. సో ఆగ్రహానికి కారణంగానే ఈ రోజు కొద్దిసేపు క్రితమైన మరొక లేఖనైతే విడుదల చేసినట్టు కూడా మనం భావించాలి. ఈ రాష్ట్రం. థ్యాంక్ యూ శివ. రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై హైకమాండ్ చర్యలు తీసుకుంది. సత్యనారాయణ సభ్యత్వాన్ని జనసేన రద్దు చేసింది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తొలగించారు. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయానికి సంబంధించి అత్తి సత్యనారాయణ పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలున్నందున ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా జనసేన వెల్లడిస్తోంది. అయితే ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అయితే ఆదేశించింది. రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై జనసేన హైకమాండ్ చర్యలు తీసుకుంది. సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా తొలగించారు. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నట్టుగా థియేటర్ల యాజమాన్యం ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం రాసుకుందని చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్కి సంబంధించి చేసిన వ్యాఖ్యలకు నిర్మాత అల్లు అరవింద్ అయితే సమర్థించారు. కానీ దిల్ రాజు కొంత విభేదించుతున్నట్టుగా వ్యాఖ్యలు ఉండడంతో కూడా జనసేన అధినేత ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తుంది. అయితే థియేటర్ల బంద్ పిలుపు అనేది ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది అనేది చూడాలి. థియేటర్ల బంద్ పిలుపు వెనుక రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ పాత్ర ఉందంటూ హైకమాండ్ అనుమానిస్తోంది. అయితే దీనికి తగ్గట్టుగా హైకమాండ్ చర్యలు కూడా తీసుకుంది. సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా
సత్యనారాయణ తొలగించారు. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నందుగానే ఈ చర్యలు తీసుకున్నట్లుగా వివరణ ఇచ్చింది. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. దీనికి సంబంధించి ఇంకా అత్తి సత్యనారాయణ ఇంతవరకు స్పందించలేదు. సో దీనికి సంబంధించి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ పిలుపుకి థియేటర్ యాజమాన్యాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో ఒక వివాదం రాసుకుందనే చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ వెనుక నలుగురు శక్తులు ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలపైన దుమారమే రేగింది. అయితే నిర్మాత అల్లు అరవింద్ దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. తనకి కేవలం 15 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను అంటూ, దయచేసి మీడియా అటువంటి రాయొద్దు అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ వెనుక రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ఉన్నట్లుగా ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి జనసేన హైకమాండ్ చర్యలు కూడా తీసుకుంది. సత్యనారాయణ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే రాజమండ్రి ఇన్ఛార్జిగా కూడా ఆయన్ని బాధ్యతల నుంచి పూర్తిగా తొలగించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నందుకనే ఈ చర్యలు తీసుకున్నట్టుగా కూడా లేఖలో ప్రస్తావించింది జనసేన. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. అయితే 2 రోజుల క్రితం అత్తి సత్యనారాయణ ఈ థియేటర్ల బంద్పై స్పందించారు. ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 100% ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటిది ఆయన సినిమాను ఆఫ్ చేస్తా అంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా. అసలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కాకపోతే వాళ్ళు 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే, పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. 100% ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటిది ఆయన సినిమాను ఆఫ్ చేస్తా అంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా. అసలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కాకపోతే వాళ్ళు 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే, పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. 100% ఎందుకంటే 2 రోజుల క్రితం థియేటర్ల బంద్ పిలుపుకి సంబంధించి అత్తి సత్యనారాయణ స్పందనని చూసాము. అయితే ఇదంతా కూడా ఆయన పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే ధైర్యం మాకంటూ లేదు, అయితే పెద్ద మనుషులని తమ వద్దకు ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చూపిస్తాము రండి అంటూ కూడా ఆహ్వానించారు. కానీ దీనికి సంబంధించి పెద్దలు కానీ ఎవరు ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరు స్పందించలేదు అంటూ ఆయన పవన్ కళ్యాణ్కు సమర్థనీయంగానే ఆయన అయితే మాట్లాడింది చూసాము. మరి పార్టీ అయితే ఇప్పుడు సస్పెండ్ చేసింది, సభ్యత్వాన్ని రద్దు చేసింది, ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా తొలగించింది. కాబట్టి ఇప్పుడు ఈ జనసేన అధిష్టానం యాక్షన్ పట్ల ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.
థియేటర్ల బంద్ పిలుపుకి సంబంధించి రాజమండ్రి జనసేన ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణపై అనుమానాలున్న నేపథ్యంలో హైకమాండ్ చర్యలు తీసుకుంది. జనసేన హైకమాండ్ సత్యనారాయణ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే రాజమండ్రి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కూడా ఆయన తొలగించారు. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో అత్తి సత్యనారాయణ భాగస్వామి అని ఆరోపణలు ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకున్నాకే పార్టీలో మళ్ళీ అడుగు పెడతారని, అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా జనసేన అయితే ఆదేశించింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. జనసేన పార్టీ అత్తి సత్యనారాయణకు రాసిన లేఖను మీరు చూస్తున్నారు. ఇందులో అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని, మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా తొలగిస్తున్నామని మెన్షన్ చేశారు. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆదేశించడమైంది అంటూ కూడా వాళ్ళు ఒక లేఖను రిలీజ్ చేశారు జనసేన అధిష్టానం. అయితే ఒకసారి 2 రోజుల క్రితం థియేటర్ల బంద్ పిలుపుకి సంబంధించి అత్తి సత్యనారాయణ మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారంటే 100% కూడా మాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే ఉద్దేశం అస్సలు లేదు అంటూ ఆయన చెప్పారు. ఆ ధైర్యం కూడా లేదు అంటూ చెప్పారు. అయితే జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక హోదాలో సినీ పెద్దలకు కూడా పిలుపునిచ్చారు. ఏదైనా సమస్యలుంటే ప్రభుత్వం దగ్గరికి రండి, పరిష్కరించుకుందామంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. కానీ దీన్ని వాళ్ళు లైటర్ నోట్గా తీసుకోవడం, ఇంతవరకు సినీ పెద్దలు కానీ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్స్ కానీ ఎవరు స్పందించకపోవడం అనేది కూడా జరిగింది అంటూ ఆయన పవన్ కళ్యాణ్కి అయితే సమర్థనీయంగానే మాట్లాడారు. మరి చూడాలి ఈ ఇట్లా సభ్యత్వాన్ని రద్దు చేయడం, అలాగే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం పట్ల అత్తి సత్యనారాయణ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. థియేటర్ల బంద్ పిలుపుకి సంబంధించి నిర్మాత దిల్ రాజు కూడా మాట్లాడారు. అయితే ఇందులో అత్తి సత్యనారాయణ పేరును కూడా మెన్షన్ చేశారు. ఒకసారి ఏం మాట్లాడారో చూద్దాం. లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అని. ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేశాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి తీసుకొచ్చారు. నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయిన. లోపల థియేటర్ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మొదలైంది. ఇప్పుడు ఆ ఈస్ట్ గోదావరి మొదలైన ఆయన మొన్న ఒక దాంట్లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు, ఏం జరుగుతుంది ఏంటి ఇండస్ట్రీ అని. ఆ వ్యక్తి ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మొత్తము తెలంగాణకి కనెక్ట్ చేసేశాడు. ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరిలో ఆయన అధ్యక్షతన మీటింగ్ జరిగితే అది ఎక్కడికి తీసుకొచ్చారు. నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయిన. దిల్ రాజు కూడా ఏం మాట్లాడారో చూసాము డైరెక్ట్గా. ఆయన ఏప్రిల్ 19న ఈస్ట్ గోదావరి నుంచే ఒక మీటింగ్ నుంచే ఇదంతా కూడా స్టార్ట్ అయింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి పేరు సత్యనారాయణ అంటూ కూడా ఆయన రాజమండ్రి ఇన్ఛార్జ్ పేరుని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఆంధ్రాలోని ఈస్ట్ గోదావరి నుంచి మొదలై ఈ వివాదం అంతా కూడా తెలంగాణ వరకు కూడా వచ్చింది అంటూ కూడా దీనికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తానంటూ దిల్ రాజు వ్యాఖ్యానించడం చూసాము. అయితే ఈ నేపథ్యంలోనే జనసేన హైకమాండ్ అత్తి సత్యనారాయణ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే రాజమండ్రి ఇన్ఛార్జ్గా బాధ్యతల నుంచి తొలగించింది. మీపై వచ్చిన ఆరోపణలు నిజమా కాదా అనేది నిరూపించుకునే వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా జనసేన ఆదేశించింది. మరి 2 రోజుల క్రితం అత్తి సత్యనారాయణ థియేటర్ల బంద్ గురించి ఏం మాట్లాడారో కూడా చూసాము మనం.
అయితే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలన్న ఉద్దేశం మాకు లేదు, ధైర్యం కూడా లేదు అంటూ చెప్పారు. అయితే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని పిలుపునిచ్చారు పరిష్కరించుకోవడానికి, కానీ సినీ పెద్దలు కానీ సినీ నిర్మాతలు ఎవరు స్పందించలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం అయితే చూసాము. చూడాలి మరి ఈ ఆరోపణలు నిజాలు ఎంత అనేది చూడాలి.